ఈ నెల 17వ తేదీ జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో మా పార్టీ అధ్యక్షులు, మా పెద్దలు, మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ ఎన్నికలలో వైసీపీ పార్టీ అభ్యర్థిగా నేను ఈ ఎన్నికల బరిలో నిలవటం జరిగింది. ఈరోజు ఓటర్లైనటువంటి 852 మంది ప్రజాప్రతినిధులందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఒక అభ్యర్థిగా ఓటు అభ్యర్థించడానికి తమ ద్వారా ప్రింటింగ్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరడానికి ఈ సమావేశం నేను ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ విషయంలోనే మీకు కొన్ని విషయాలు నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు గారి కాలంలో ఆనాటి ప్రధానమంత్రి విపి సింగ్ గారి ఆలోచన మేరకు ఈ మాండలిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో తీసుకురావటం జరిగింది. కారణం కేవలం గ్రామాలలో ఒక్క సర్పంచే ఉన్నట్లయితే నిధుల ఆవశ్యకత కానివ్వండి, దాని మేనేజ్మెంట్ కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సమన్వయం కానివ్వండి ఇబ్బంది అవుతా ఉందన్న ఉద్దేశంతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను తీసుకొచ్చినట్లయితే నిధుల పంపిణీ నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీ దశకు కూడా అందేటటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకురావటం జరిగింది. మరి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాము ఈ కార్యక్రమం వల్లని కూడా పెద్దలు చెప్పటం జరిగింది అన్నాడు. మరి అదే వ్యవస్థని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీలు, జడ్పీటీసీల వ్యవస్థ ఎందుకు పనికిరానటువంటి పరిస్థితిలో ఉంది, దీనిని రద్దు చేయండి అని చెప్పి వారు కోరుతూ వారు ఓటర్లుగా ఉన్నటువంటి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓటు అడగడానికి వారికి నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక్కసారి ఓటర్లను అందరినీ కూడా ఆలోచించమని అడుగుతున్నాను. 3 సంవత్సరాల కాలంలో ఎంపీటీసీలకు ఏ మేరకు నిధులు ఇవ్వటం జరిగింది, జడ్పీటీసీలకు ఏ మేరకు వారి అధికారాలను వాళ్ళకి ఇవ్వటం జరిగింది, ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. కమిటీలని తీసుకొని వచ్చి వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ వ్యవస్థను నడిపించేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరి ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాం. దేనికి మిమ్మల్ని ప్రజలు ఎంపీటీసీలుగా గెలిపించారు? ఎందుకు మీరు జడ్పీటీసీలుగా ప్రజల ఓట్లతో గెలిచారు? దానికి ఒక అర్థం, పరమార్థం ఉందా ఈనాడు అనేది ఒక్కసారి అందరినీ కూడా ఆలోచించమంటున్నాను. ఈ వ్యవస్థ పనికిరాదంటూనే ఈరోజు మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇందులో ఔచిత్యాన్ని మీరు గమనించాలి అని చెప్పి నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా వైసీపీ పార్టీ శ్రేణులందరూ కూడా మా నాయకుని పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు ఈ ఎన్నికల్లో మేము ముందుకు కదులుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక లెక్క ఉంది మీ దగ్గర, అది పత్రికల దగ్గర ఉంది, అధికారికంగా ఉంది. 439 మంది వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో, నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మరి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్సు, కార్పొరేటర్లు అధికారికంగా 439 మంది గెలిచారండి. వాళ్ళు కాకుండా వివిధ పార్టీలకు సంబంధించి ఇంకొక 40 మంది గెలిచారు. వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీలు వారు
తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రజాప్రతినిధుల సంఖ్య కేవలం 350 మాత్రమే. మరి ఈరోజు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు మా పార్టీకి మెజారిటీ లేని చోట మా నాయకుడు అభ్యర్థుల్ని పెట్టలేదని. అధికారికంగా మాకు ఈ జిల్లాలో 439 మంది మేము ఉన్నాం కాబట్టే ఇక్కడ పార్టీ అభ్యర్థిని పెట్టండి అని ఆయన ఆదేశానుసారం మేము ఎన్నికల్లో నిలబడ్డాం. మరి ఏ రీతిలో దాదాపు 490 మంది యువతలుండి 350 మాత్రమే తెలుగుదేశం సభ్యులుంటే మాకు 150 అని ఒక ఆయన, 200 ఓట్లు మెజారిటీ ఉందని ఒక ఆయన, సాక్షాత్తు అధ్యక్షులే, పార్టీ అధ్యక్షులు ఏ విధంగా చెప్తున్నారో మాకైతే అర్థం కావటం లేదండి. ఎలా వచ్చింది మీకు ఈ మెజారిటీ? ఏ పద్ధతిలో మీరు చెప్పగలుగుతున్నారు ఇవి అని చెప్పి మేము అడగాల్సిన పరిస్థితి ఈరోజు. అనైతికమైనటువంటి పద్ధతుల, ప్రలోభాల, ధన వ్యవస్థ ఏది? ఏ వ్యవస్థకి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి అడుగుతున్నాం. ఇది పెద్దల సభ అండి. ఒక గౌరవప్రదమైనటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక కౌన్సిల్లో ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడాల్సినటువంటి సభ. మరి దీని ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆ పార్టీ వారు ఆలోచించుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ ఎన్నికలలో విజయాన్ని శాసించేటటువంటి పరిస్థితి అయితే నామినేషన్ వేసిన రోజే అభ్యర్థుల ఆస్తులు చూసి, ఎవరి ఆస్తి ఎంత ఉందో చూసి ఆ అభ్యర్థిని గెలిపించేస్తే, నిర్ణయించేస్తే ఇక ఎన్నికలు కూడా అవసరం లేదండి, ప్రజాప్రతినిధులు కూడా అవసరం లేదు. కానీ మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక మహత్తర అవకాశం, పేదవాడు, మధ్యతరగతి వాడు సైతం ఎన్నికలలో పోటీ చేసేటటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టినదే ఈ రాజకీయ వ్యవస్థ. ఎంతో పవిత్రమైనటువంటి వ్యవస్థ. ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఈ భారతదేశంలో రాజకీయం అనేది ఎక్కడో బయట లేదండి. రాజ్యాంగబద్ధమైనటువంటి మన దినచర్యలు నిర్దేశించబడేటటువంటి ఒక పవిత్రమైన వ్యవస్థగా పెద్దలు ఆ రోజు దీన్ని రూపొందిస్తే ఈరోజు అల్ప సంపాదనా పరులు, అక్రమ సంపాదనా పరులు ఈ వ్యవస్థలోకి జొరబడినందువల్ల గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా కలుషితమైపోయాయని చెప్పి మేము మనవి చేస్తాం. ఒక పేద సర్పంచి నిలబడాలన్నా, ఒక పేదవాడు ఎంపీటీసీగా పోటీ చేయాలన్నా అతని పరిస్థితి ఏమిటని చెప్పి ఒక చర్చ తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోనే మేమందరం కూడా ఈ ఎన్నికల్లో ఈరోజు పోటీ చేయటం జరిగింది. ఎందుకంటే నా ప్రత్యర్థి ఆస్తులు చూస్తే తాటి చెట్టంతా, నా ఆస్తులు ఎంపల్ చెట్టంత. డబ్బుతో నేను కొనలేం, డబ్బుతో మేము సరితూగలేం. కానీ డబ్బా నిర్దేశించేది ఈ ప్రజా వ్యవస్థ నేను అడుగుతున్నాను. నేను ఆ చర్చ రావాలి అందరిలో. ఎందుకంటే భావితరాలలో ఇదే ఎంపీటీసీలు, ఇదే సర్పంచులు పేదవారు ఉన్నారండి. వాళ్ళ బిడ్డలు నిలబడాలి, వాళ్ళ తమ్ముళ్ళు నిలబడాలి. ధన వ్యవస్థను చూసి భయపడి వాళ్ళందరూ ఇళ్లల్లో దాక్కుంటే కేవలం దొంగలమయమైపోతుంది ఈ రాజకీయ వ్యవస్థ అని చెప్పాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో నేను ప్రధానంగా ఈ చర్చ తీసుకురావాలనే ఆలోచనతోనే పోటీకి సిద్ధమయ్యాను అని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఎవరిని నిందించడంలా, అవతల వారి ఆస్తులు ఎక్కడే అని నేను అడగటంలా, వారి కష్టార్జితం అయిండొచ్చు నేను కాదను. కానీ ప్రజల్ని దేనికి భయభ్రాంతుల్ని చేస్తున్నారు, దేనికి ప్రలోభాలుగా వెంట తీసుకెళ్తున్నారు? 200 ఓట్లు మెజారిటీ ఎలా సాధ్యం? మీకు మీరు గెలిచింది 350. మా లెక్క మేము చెప్పాం. ఏ ధైర్యంతో మీరు పత్రికల ముందు, ప్రజల ముందు నిలబడి మాకు 200 అని చెప్తున్నారు? మీరు ఆడేటటువంటి మైండ్ గేమ్. ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. మేము ఆర్భాటాలకు పోమండి, ఆటోపాలు మాకు అవసరం లేదు. మా నాయకుడి దిశానిర్దేశం చాలు, ప్రజల పట్ల మాకున్నటువంటి బాధ్యత చాలు. ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టుకొని మేము ఎన్నికల్లో దృఢమైన మనసుతో కార్యకర్తల నుంచి నాయకులు దాకా ఈ 10 నియోజకవర్గాలలో ఒక్క తాటి మీద మా ఆశయాన్ని, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాన్ని
ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన శక్తితో మేమందరం కూడా ఒక్క తాటి మీద ఈ ఎన్నికల్లో కదులుతున్నామని చెప్పి మనం చేస్తాం. ఎంతోమంది విద్యార్హత కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ రాజకీయ వ్యవస్థలో వచ్చారు. వారందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు కేవలం నాకు ఓటేయమని నేను అడగటంలా, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీ ఆస్తులు ఎంత? గ్రామాల్లో నిలబడంటే సర్పంచుల ఆస్తులు ఎంత ఉంటాయ్యా? ఎంపీటీసీలు ఎంత ఉంటాయి? మధ్యతరగతి వాళ్ళు కాదంటే 5 ఎకరాలు 2 ఎకరాలు ఎకరా. డబ్బు గలవాడు పోటీకి వచ్చి డబ్బుతో నేను కొంటాను రా నిన్నంటే ఎట్లా? ఇది ఏం కావాలని ఈరోజు చూస్తున్నాం. భార్యాబిడ్డల ఆస్తులు కూడా అమ్మి రాజకీయాల్లో పెట్టాలనేటటువంటి పరిస్థితులు దాపురిచ్చాయి. ఇక్కడ ఏం కావాలండి ఈ వ్యవస్థ? ఆ డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు దొంగలైపోతున్నారు. ప్రతి ఒక్కరూ దోచుకొని తినే కథకు వచ్చేస్తున్నారు. ఎలా ఇది? ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళ ఎన్నికండి, వాళ్ళు ఓట్లు వేసేయని. చదువు సంఘం లేని వాళ్ళు లేకపోతే ఇంకొక అవసరాలకు పరిగెత్తే వాళ్ళు వేసే ఓట్లు కావండి. మీ వ్యవస్థలో ఎక్కడ మనం ఉన్నామని, ఏమి చేస్తున్నామని ఆలోచన చేసుకొని చేసేటటువంటి నిర్ణయం ఇది ఈ ఎన్నికల ఫలితం అని చెప్పి నేను మనవి చేస్తాను. మరి అదేవిధంగా ఒక్కసారి ఆలోచన చేయండి. జన్మభూమి కమిటీలు అని పెట్టారు. మరి జన్మభూమి కమిటీల ఆదేశానుసారం నిధుల పంపిణీ జరిగే పని అయితే గ్రామాల్లో ఎంపీటీసీ ఎందుకు నిలబెట్టినట్టు? మీరు సర్పంచులను ఎందుకు నిలబెట్టారు? జడ్పీటీసీలను ఎందుకు నిలబెట్టారు? ఈరోజు చెప్తున్నారు మేము ఎంపీటీసీలకి లక్షల రూపాయల పనులు ఇస్తామని చెప్తున్నట్టున్నారు వారు. మరి 3 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదండి వాళ్ళు? ఒక పక్క మీ నాయకుడేమో అసలు ఈ వ్యవస్థ పనికి మాలింది, ఎంపీటీసీలని జడ్పీటీసీలని తీసేయండి ముందంటున్నాడు. మీరేమో ఎలక్షన్ల కోసం లక్షల రూపాయల పనులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. మరి దీంట్లో ఔచిత్యాన్ని ఓటరు మహాశయులు గమనించండి. మీ మనస్సాక్షి ప్రకారం, మీ ఆత్మ ప్రబోధానుసారం ఈనాడు జరుగుతున్నటువంటి, మీపై జరుగుతున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజా వ్యవస్థలో, ఈ మాండలిక వ్యవస్థలో ప్రజల మధ్య ఉండాలి అనేటటువంటి ఆలోచనతో నిలబడ్డ నన్ను ఆశీర్వదించవలసిందిగా ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా కోరుతున్నాను. మరి అదేవిధంగా మంది మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు అభ్యర్థులందరూ మేమున్నాం మీకు అని చెప్తున్నా. ఆ మనసు ధైర్యంతోనే, ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు మేమందరం కూడా ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాం. ఖచ్చితంగా గెలుపు వైసీపీ పార్టీదే. ఎందుకంటే ఇది కేవలం ఒక ముఖ్యమంత్రిని గెలిపించే ఎన్నికో లేకపోతే ఇంకొకటో కాదండి. మీకు 3 సంవత్సరాల కాలం మీ పరిస్థితిలో, మీకు ఉన్నటువంటి కాలమాన వ్యవస్థలో మీరు ఎంతవరకు ప్రజలకు పనులు చేయగలిగినారు? ఈ ప్రభుత్వంలో ఎంతవరకు నిధులు మీకు ప్రభుత్వం ఇచ్చింది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా మీకున్న కాలం 2 సంవత్సరాలండి. ఇప్పుడు ఇస్తారా నిధులు మీకు? ఈ ఎన్నికలు ఓట్ల కోసం ఇస్తారా నిధులు మీకు? అడగండి మీరు మీ నాయకుల్ని. తప్పు లేదు. నేను తెలుగుదేశం వారిని కూడా అడుగుతున్నాను ఈ మాట. ఇంతకాలం ఎందుకు అశ్రద్ధ చేశారు? వ్యవస్థను తీసేయాలంటున్నారు. దేనికి తీసేయాలంటున్నారు? ఒక్క కారణం చెప్పగలరా? ఇది అడుగుతున్నాను. ఆనాడు రామారావు గారు తీసుకున్న నిర్ణయం పనికి మాలిందా? చెప్పండి. అదేనా నేరుగా చెప్పమని అడుగుతున్నాం. మాండలిక వ్యవస్థ అద్భుతమైనటువంటి ప్రక్రియ. గ్రామీణ వికాసానికి, గ్రామాభ్యుదయాలకి ఎంతో దోహదం చేసేటటువంటి, ఏ విధంగా కూడా నిధుల దుర్వినియోగం జరగడానికి అవకాశం లేకుండా ఆనాటి పెద్దలు, ఈ దేశాన్ని పరిపాలించిన నాయకులు వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఏ కారణం చేత వీటిని మీరు రద్దు చేసేయమన్నారండి? ఈరోజు దేనికి రద్దు చేయమన్నారు? ముందు చెప్పండి కారణం. తర్వాత మీరు ఎంపీటీసీ సభ్యుల్ని, జడ్పీటీసీలని ఓట్లు అడగండి. తప్పులేదు మాకు. మరి అదేవిధంగా ఈరోజు ఈ ధన వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోండి. 5 సంవత్సరాలే కాలం. ఒక వ్యక్తి సర్పంచ్గా ఉంటాడు,
తర్వాత రిజర్వేషన్ మారితే ఇంకొకరు ఎవరో వస్తారయ్యా. ఎంపీటీసీలు కూడా అంతే, జడ్పీటీసీ. కానీ ప్రతి ఒక్కడికి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం ప్రజలకు చేరువై ప్రజలకు సేవ చేయాలనేటటువంటి యువకులకు ఇచ్చినటువంటి మహత్తర అవకాశం ఈ జడ్పీటీసీ వ్యవస్థ, ఎంపీటీసీ. మరి దీనిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈ వ్యవస్థను పూర్తిగా సమర్థిస్తున్నాం. వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఈ వ్యవస్థను రద్దు చేయడానికి లేదని నేను బాహాటంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా వాళ్ళ నాయకుడి చేత నేను ఇది ఉంచుతున్నాను, నేను ఇది రద్దు చేయటం లేదు అని చెప్పి ఒక మాట చెప్పించగలరా? అది కూడా ఆలోచించమని అడుగుతున్నా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాసినారని కూడా మాకు సమాచారం ఉంది. ఈ వ్యవస్థని రద్దు చేసేటటువంటి వాళ్ళకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అందుకనే వ్యక్తిత్వాల ఆధారంగా, ఒక మనిషి జీవన ప్రమాణాల ఆధారంగా జరిగేటటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నిక ఇది. అందుకనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా నేను ఓటు అడగటం ధర్మం అని సామాజిక మాధ్యమైన మీ అందరి ద్వారా నేను మా సభ్యులందరినీ కూడా గౌరవనీయుల్ని కోరుతున్నాను. నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి, ఆశీర్వదించండి. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లు కౌన్సిల్ వ్యవస్థలో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నేను మీ అందరికీ కూడా అండగా జవాబుదారీగా నిలబడతాను అని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అడుగుతున్నామండి మేము ఈ వ్యవస్థను ఆలోచించమన్నది అదే. చదువుకున్న వారు ఉన్నారు. ఆయన ఆనం వెంకటరెడ్డి గారు రాజకీయంలో ఉన్నప్పుడు 5,000 కూడా ఖర్చు కాల ఇంత నెల్లూరు టౌన్ లో ఎలక్షన్లో పార్టీ నిర్మాణ కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఎంత ప్రభావం చూపిస్తుందో ప్రతి ఒక్కరిని గమనించమంటున్నాను. ఏ నిమిషం కూడా సంకోచించడానికి లేదు. ధనవంతుడు ఎదురుగుండా ఉండాలని పోటీకి నిలబడ్డానికి నిర్ణయిస్తారు. కాబట్టి మానసిక ధైర్యంతో ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ రాజకీయ వ్యవస్థలో ఇది కేవలం వ్యవస్థగా దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే ప్రతి ఒక్కరిని కూడా అవునండి తప్పలా నాకు చెప్పలా. ఒక్క మాట చెప్తా, 200 ఓట్లు ఉన్న మీరే పెట్టే 200 ఓట్లు మాకు మెజారిటీ ఉందని మీరే పెట్టిన రోజు మా వాళ్ళని మీరు కొనుక్కొని వెళ్తా ఉంటే, ప్రలోభాలకు గురి చేస్తా ఉంటే అధికారం మీ పక్కుంది. అధికారం మీ పక్కుంది. మంత్రులు ఉన్నారు. ఈ రోజు అందరూ కూడా ఈ రోజు చూస్తున్నాం మనం క్యాపుల్కర్ రాజకీయాల్లో ఈ వ్యవస్థని మేము సమర్థించలా. ఏ రోజు మేము సమర్థించలా. కానీ ఎక్కడ జరుగుతూ ఉంది లోపం అంటే ఒకరిని చూసి ఒకరు తప్పటటువంటి పరిస్థితి. మార్పు చేద్దాం, మార్పు ఖచ్చితంగా చేస్తాం. ఇదే చెప్తున్నాను. ఈ మార్పు తేవడానికే నా ప్రయత్నం. ఆలోచన అవసరం. ముందు ఆ ఆలోచన పొందాం. ఆ ఆలోచన చేయమంటున్నాను నేను. ఆ ఆలోచనతోనే అందరం కదిలితే ఈ ధన వ్యవస్థ ఉండదు. అది మనం చేసుకోకపోతాము అని చెప్పే ఆలోచనతో మేము కదులుతున్నాము. నాకు అధికారికంగా ఉండరు మా వాళ్ళు. మేము 439 మాకు ఓట్లు వేస్తే చాలండి. మరి వాళ్ళని మీ వాళ్ళని ఎట్లా చెప్తున్నారు? లేదు లేదయ్యా, పోలేదు. ఖచ్చితంగా 439 ఓట్లు వైసీపీ అభ్యర్థికి రేపు మాకు వస్తున్నాయి. మా విజయం ఖాయమని మనవి చేస్తున్నా. పత్రికా మాధ్యమాన్ని కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ.